హైదరాబాద్ లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు మియాపూర్ సర్వే నంబర్ 100లో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు రంగంలోకి దిగారు. నిర్మాణదారులు సర్వే నంబర్ను అక్రమంగా మార్చి అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన 307, 308 నంబర్ల అనుమతులతో ఈ కట్టడం చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా హెచ్ఎండిఏ ఫెన్సింగ్ ను తొలగించి నిర్మాణం జరిపిన నేపథ్యంలో కూల్చివేతకు హైడ్రా, హెచ్ఎండిఏ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మియాపూర్ స్టాలిన్ నగర్ పరిధిలో సర్వే నంబర్ 100, 101లలో ఉన్న సుమారు 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మొత్తం భూమిలో 100 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు మరియు నిర్మాణాలపై హైడ్రా బృందం విస్తృత విచారణ జరుపుతోంది. తాజా కూల్చివేత చర్యలు ఈ విస్తృత ఆక్రమణల తొలగింపులో భాగం. అక్రమాలకు పాల్పడిన నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు మియాపూర్ సర్వే నంబర్ 100లో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకైతే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాళ్ళపై మొత్తం హైదరాబాద్ ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మియాపూర్ లోనే సర్వే నెంబర్ 100 ఏదైతే ఉందో అక్కడ భారీగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలపై కూడా ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు నేపథ్యంలో ఇటు హెచ్ఎండి అధికారులు, అదేవిధంగా హైదరాబాద్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో పలు కీలక అంశాలు అయితే బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఏదైతే మియాపూర్ సర్వే నెంబర్ 100 అని చెప్పేసి నిర్మాణాలకు సంబంధించిన పర్మిషన్లు, అదేవిధంగా అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. దానికి సంబంధించి అది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 307, 308 సంబంధించిన సర్వే నెంబర్లు వేసి ఇక్కడ మియాపూర్ లో అనుమతులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన హైదరాబాద్ అధికారులు ఈ వాస్తవం అని చెప్పేసి తేలింది. ఏదైతే ఒక సర్వే నెంబర్ భూమికి సంబంధించి వేరే సర్వే నెంబర్లతో, వేరే మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్లతో అనుమతులు పొందినట్టుగా తెలుస్తుంది. దీంతో విచారణ జరిపిన అధికారులు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావడంతో ఈ రోజు అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు తీసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తంగా అక్కడ బిల్డోజర్లు, అదేవిధంగా జేసీబీలతో అక్రమ నిర్మాణాలతో తీసేస్తారు. భారీ భవనాలు నిర్మించిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే అనుమతులు ఎవరిచ్చారు, ఏంటి అధికారులపై కూడా ఆరా తీసిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రస్తుతం అక్కడ ఉన్న అనుమతి లేకుండా ఏదైతే ఫేక్ సర్వే నెంబర్లు, అంటే వేరే భూమికి సంబంధించిన సర్వే నెంబర్ వేసి ఇక్కడ అనుమతులు పొందారో ఆ భూమికి సంబంధించి ఏదైతే ఆ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు అయితే చేపట్టారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులకు సంబంధించి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే మియాపూర్ సర్వే నెంబర్ 100 అండ్ 101 ఈ రెండు సర్వే నెంబర్లో దాదాపు 550 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. దీంతో 100 ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పేసి హైదరాబాద్ అధికారులు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ప్రస్తుతం మొదటి విడతగా ఇక్కడ ఏదైతే ప్రస్తుతం సర్వే నెంబర్ 100లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తుతం కూల్చివేతలు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా
కూల్చివేసేందుకు అయితే హైదరాబాద్ అధికారులు సిద్ధంగా తెలుస్తుంది. దాదాపు 100 ఎకరాలకు పైగా ఇక్కడ ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే మియాపూర్ సర్వే నెంబర్ 100కి సంబంధించి నిర్మాణ అనుమతులన్నీ కూడా మియాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 307, 308 సంస్థ సర్వే నెంబర్ భూమిగా చూపిస్తూ కూడా అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మున్సిపల్ అధికారులకు సంబంధించి కూడా కొంతమంది చేతివాటం చూపించినట్టు తెలుస్తుంది. వారంతా కూడా చేతివాటం చూపించేసి అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది. వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు హైదరాబాద్ అధికారులు అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న భారీ భవనాలను అయితే తొలగించేందుకు హైదరాబాద్ అధికారులు ప్రస్తుతం కూల్చివేతలు చేపట్టారు. దీనికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించిన ఎవరైతే భవన నిర్మాణాలకు సంబంధించి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమకు అనుమతులు ఉన్నాయని చెప్తారు. కాకపోతే అనుమతులన్నీ కూడా వేరే సర్వే నెంబర్ తో అనుమతులు తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు అయితే ప్రారంభమై ఉదయం నుంచి కూడా కూల్చివేతలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ అధికారులకు ఒక ఫిర్యాదు వచ్చినా కూడా దానిపై పూర్తిగా విచారణ చేపట్టి ఆ భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటికే దాదాపు 1150 ఎకరాలను ఇప్పటికే హైదరాబాద్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం హైదరాబాద్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ 101 సర్వే నెంబర్ లో దాదాపు 550 ఎకరాలు ఉంది ప్రభుత్వం ఉంది. దీంట్లో 100 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్టు తెలిసింది. తెలియదుగా ఈ రోజు ఏదైతే సర్వే నెంబర్ 100 లో ఏదైతే అక్రమ నిర్మాణాల్లో కాస్త కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మిగతా వీళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేపట్టి అక్కడ ఉన్న నిర్మాణాలు కూడా తొలగించేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఇక్కడ